అందరికీ నమస్కారం. మరి భారతదేశ ప్రజలపై జిఎస్టి తగ్గింపు ద్వారా వరాల జల్లు కురిపించినటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఉదయం మంగళగిరి పట్టణ బీజేపీ శాఖ పాలాభిషేకం మరియు ఆనందంతో టపాసులు కాల్చడం, మరి అక్కడున్న కార్మికులందరికీ మిఠాయిలు పంచడం జరిగినది. మరి గతంలో జిఎస్టి 2 స్లాబులుగా ఉండేది. రాష్ట్రంలో ఒక పన్ను, దేశంలో ఒక పన్ను ఉండేది. తద్వారా ప్రజలపై ఎనలేని భారం మోపబడేది. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఒక విధానంతో జిఎస్టిని ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్టి ద్వారా సమకూరిన నిధులన్నీ కూడాను భారతదేశంలోని అభివృద్ధి కార్యక్రమాలపై, మరి దేశ రక్షణ, దేశ అభివృద్ధి కొరకై వినియోగించబడుతూ వస్తున్నాయి. మరి నిన్న మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన జిఎస్టి తగ్గింపు సరళీకృతం భారత ప్రజలకు ఎనలేని మేలు చేసే విధానంగా ఉంది. ఇప్పటి వరకు జిఎస్టి ద్వారా 4 స్లాబులు రన్ అవుతూ ఉండేవి. అలాంటిది 149 వస్తువులపై పూర్తిగా మినహాయింపునివ్వటం జరిగింది. అలాగే 375 వస్తువులకు మరి 18 నుంచి 5% వరకు తగ్గింపు ఇవ్వటం జరిగింది. ఇవాళ మనం నిత్యం వాడుకునే వస్తువులు ఉన్నాయి. సగటు మధ్య తరగతి ప్రజలు నిత్యం వాడుకునే వస్తువులు, మరి ఇలాగా భారతదేశంలో మనం అభివృద్ధి చెందాలంటే ప్రజల ద్వారా పొందినటువంటి పన్నుల ద్వారానే జరుగుతాయి. మరి అలాంటి పన్నులను కూడా తగ్గించి భారతదేశ వ్యాప్తంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు మినహాయింపు జరిగింది. ఇలాంటి మినహాయింపుల వల్ల ప్రజలకి అదనపు భారం తగ్గి వాళ్ళ జీవన విధానంలో నెలకి వాళ్ళు వాడుకలో కనీసం 5,000 నుంచి 20,000 రూపాయల వరకు వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 8,000 కోట్ల రూపాయలు మనకి ఊరట లభించే విధానం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే మనకి ఎన్నో వేల కోట్లు వస్తున్నాయి. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రంలో ఎన్నో నేషనల్ హైవేస్ కావచ్చు, అనేక పరిశ్రమలు కావచ్చు, మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే సాధ్యపడుతుంది. ఇవాళ మరి భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానం వల్ల ప్రపంచంలోనే మన భారత్ మేటైన దేశంగా ఎదుగుతా ఉన్నది. ఇవాళ మోడీ గారు పరిపాలించినటువంటి ఈ 11 సంవత్సరాల కాలంలో మనము ఆర్థిక స్థితిగా ఉన్నటువంటి 11వ స్థానం నుంచి మరి 3వ స్థానానికి ఎగ్గబాకాం. మరి ఇలాంటి ప్రపంచంలోనే మేటైన నాయకుడు కావాలని చెప్పేసి ప్రతి ఒక్క దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ రోజు పాలాభిషేకం చేసి వారు మరి సగటు మధ్య తరగతి మానవులకు ఇచ్చినటువంటి ఈ ఊరటని వారికి మనం అభినందనలు తెలియజేస్తూ చక్కగా వాళ్ళకి పాలాభిషేకం, మరి ఈ ధన్యవాదాలు తెలుపుతూ మిఠాయిలు పంచడం జరిగింది. మరి భారత్ మాతాకి జై.